హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ట్రావెల్స్ రాజు. అందరు ఎట్లున్నారు, బాగుండారా? ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను కొన్ని లంబసింగ్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చూపించలేకపోయినా. మొత్తం నా వీడియోలో రోడ్ వ్యూ ఉంటుంది. జర లెంత్ ఎక్కువ ఉంటుంది, కట్ చేయకుండా చూడండి. కొద్దిగా ఏమైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ చెప్పండి, నేను ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను నా వీడియో క్వాలిటీ కానీ. ఇంకా ఇంకోటి ఏంటంటే, కొద్దిగా మైక్ బాగాలేదు, హెల్మెట్ కూడా తెచ్చుకోవాలి. హెల్మెట్ వల్ల కూడా కొద్దిగా గాలి సౌండ్, వాయిస్ అనేది క్లియర్గా లేదు నా వీడియోస్. మీరు కొద్దిగా నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు పెడతా. ఆల్ ఇండియా మొత్తం తిరుగుతా, నేను తిరుగుతా, మీకు కూడా చూపిస్తా వీడియోస్ అని. నాది కొద్దిగా లాంగ్వేజ్ కూడా మీకు కొద్దిగా అర్థం కాకపోవచ్చు. మాది మహబూబ్ నగర్, కొద్దిగా లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో నా వాయిస్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కూడా నేను కూడా కొద్దిగా వాయిస్ కూడా చేంజ్ చేసుకుంటా. నా వాయిస్ కొద్దిగా చాలామంది అన్నారు వాయిస్ కరెక్ట్ లేదని. డెఫినెట్గా ట్రై చేస్తా. వాయిస్ కొన్ని లొకేషన్స్ చూపించలేకపోయినా. వాటర్ ఫాల్స్ గారు బయలుదేరుతున్నా. వచ్చేసినాం, మనం అనుకున్నాం అయితే రీచ్ చేసేసినాం. విజయవాడ, అన్నవరం, వైజాగ్, అరకు, లంబసింగి 1 2 3 4 ప్లేసెసా? 4 ప్లేసెస్ రీచ్ అయినాం ఈరోజు. నిన్నటికి ఈరోజు వ్యూ పాయింట్ బాగుంది కదా, చాలా బాగుంది లొకేషన్ అయితే. కొండపైన కూడా వ్యవసాయం చేసుకుంటుండ్రు వాళ్ళు, అదంతా చూడు. లాస్ట్ వ్యూ పాయింట్ అట్లా పోయింటే ఆ రూట్లో కష్టం ఉండే, వ్యూ పాయింట్ మిస్ అవుతుంటే. ఇక్కడ ఉన్నట్టుంది. అమ్మాయి మస్తు గింజలు ఉన్నాయి. ఇవేనా కాఫీ గింజలు? ఇవేనా? ఏం గింజలు నాకు కూడా తెలియదు, కొన్ని తెంపుదాం. బట్ నాకేందో తెలియదు. 2-3 వేసుకొని ఎక్కువ వేసుకోకుండా. అట్లా పెట్టుకుందాం, ఏమో చూద్దాం. అవేంటి నాకు కూడా అయితే ఐడియా లేవు. వావ్, ఇప్పుడు డౌన్లో కోవాలి, రోడ్ కనిపిస్తున్నా. డౌన్లో కోవాలి మనం. రోడ్డు ఎంత కిందకి దీనే పక్కనే. బండి కూడా ఎట్లా దిగుతుంది డల్కగా. యూటర్న్ చేసినా అయిపోతూనే ఉంది. అదే పెట్రోల్ సేవింగ్ తీసుకున్నాం. కొండలు చూడు, మధ్యాహ్న వర్షాలు, కూలీలు మంచిగా కోస్తుంటారు వరి పంట. జీప్ కూడా వస్తుంది నాకు ఎదురుగా. బిడ్డ అది వెనక సైలెన్స్ అది అట్లానే లూజ్ అయిపోయినాయి. ఒకటే నట్టు ఉంది, అది కూడా పడిపోయింది. సైలెన్స్ ఉన్నాయి, ఒక నటు మీద ఉన్నది. ఏంద్రా కిరికిరికిరికి సౌండ్ వస్తుంది చూసి సైలెన్సర్ అన్నీ లూజ్ అయిపోయినాయి. అట్లు తీసి పారేసిన. ఇప్పుడు సౌండ్ బేస్ ఎక్కువ వస్తుంది, అటు బండి. సౌండ్ ఎక్కువ వస్తుంది బండిది.
వెన్నవరం పోలబద్ద వాటర్. నేనేంది అట్లా తీసుకొస్తున్నా అన్న పుష్ప మళ్ళీ ఒక లేకపోతే కట్టేని ఇలా చిన్న చెట్టు కట్టేది కదగా. కొత్త బంద బండి బీట్ బాగా వస్తుంది. అది ఇప్పుడు బాగా అనిపిస్తుంది బీట్. ఇదేంటి సడన్గా నిద్ర చేంజ్ అయింది క్లైమేట్. వర్షం పడుతుందని కొంపేసి ఏదో తేడా కొడుతుంది నాకు అక్కడ. ఇంకా వర్షం బాగా పడేటట్టుంది, చల్లగా అయిపోయింది. ఎక్కడెక్కడ సిటీ లంబసింగ్ అంట ఊరు ఇది. ఇదే రా లంబసింగ్. ఇక ఇప్పుడు ఎటు పోవాలి మనం? బోర్డు మురిగిపోయింది. నర్సీపట్నం వెళ్తే స్టేటు. ఇదే ఊరు లంబసింగి. ఇక్కడ ఏం ప్లేసెస్ ఉంది చూడడానికి? మొత్తం చూడ ఎట్లా కాఫీ తోట, మొత్తం చెట్లు. పిట్టెల సౌండ్ బాగా వస్తుంది నాకు. బాబు ఎట్లుంది రే ఘోరంగా. యూట్యూబ్లో వేస్తారు కొండరాజు. యూట్యూబ్లో కొండరాజు అనే యూట్యూబ్ వీడియోలు చేస్తాడు. ఇక్కడ లంబసింగ్లో ఉంటాడట. ఇవి మనకేం తెలీదు, కొంత పరిచయం లేడు. కలిసి పోతుంది. లారీలు పొగలు కక్కుతున్నాయి ఎక్కడికి. దిగువ వాహనాలకు దారి ఇవ్వాలేను. ఇస్తాం దారి ఎందుకు ఇవ్వం, అన్నీ ఇస్తాం. లోయ చూడయ్యా ఎట్లుంది. లేదు లోయ ఆడ వర్షం పడుతుంది. పోయింది ఏందో తంపిడి లొల్లి. రోడ్డు తోటకూరలాగా అయిపోయింది. ఏందయ్యా ఊడలు. నా జుట్టు మీద ఇదేదో పడుతుంది మొక్కన్న. పోతుంది కానీ ఎందుకు వద్దులే. ఈ కోతులతో సంభయం. ఈ బ్యాగులు ఏవి ఉన్నాయి. ఎట్లా ఉంది చూడు లోపల. వచ్చినా కానీ ఏది కరెక్ట్ ఎక్స్ప్లోర్ చేసి చూపించలేదు నేనైతే. రోడ్డు తప్ప ఏం లేదు ఆడ నిజంగానే. మిస్సు పో వచ్చే మిస్సు. కొతే తిరుగో. కొండలతో ఎంత మంచిగా ఉంది.
వీడికైతే లంబసింగ్ వీడియో అయిపోయింది, ఎండ్ చేస్తున్నా. వీడికి లంబసింగ్కి వెళ్ళి నాన్ స్టాప్ రైడ్ మహబూబ్ నగర్ వెళ్ళిపోతున్నా. నాన్ స్టాప్ రైడ్ మహబూబ్ నగర్, లంబసింగ్ టు మహబూబ్ నగర్. రూట్ మ్యాప్ ఏం చూసుకోలేదు, కింద నర్సీపట్నం పోయినాక రూట్ మ్యాప్ పెట్టుకొని ఎంత దూరం ఉంది, ఎన్ని గంటలు ఉంది చూసుకొని ఒకటే రైడు ఇక అయిపోతుంది. ఇగో ఆ కొండలకి వెళ్ళి వచ్చిన, కనిపిస్తున్నాయి కొండలు. ఇగో ఆ కొండలన్నీ ఎక్కుతూ దిగుతూ దాటుకుంటూ ఇక్కడ వచ్చిన ఘాటు మొత్తం దిగినాక కొద్దిగా ఆగిన, అన్నీ ఎక్కువ దిగుతూ వచ్చినాయి కొద్దిగా ఆగినాక. ఇంకా ఈ లంబసింగ్ అయిపోయింది, ఘాటోడు దిగేసిన. ఘాటోడు లంబసింగ్కి వెళ్ళి 35 కిలోమీటర్ వచ్చేసిన ఎక్కువనే. ఇక ఇడికెళ్ళి నాన్ స్టాప్ రైడ్ మహబూబ్ నగర్. ఇంక ఏడు ఆగాను, బండికి పెట్రోల్ తప్ప ఏడు ఆగాను. ఇక ఇడి టైం వచ్చి 2 అవుతుంది, 2:07 నిమిషాలు టైం కరెక్ట్. ఇప్పుడు కిలోమీటర్స్ వచ్చి 666 కిలోమీటర్లు ఇడికెళ్ళి. ఆడి లంబసింగ్కి వెళ్ళి అయితే 700 ఉండే. ఇక అయిపోయింది. ఎన్ని గంటలకి రీచ్ అవుతామో తెలియదు మనం. ఇక టైమింగ్ బాగానే చూపించింది. ట్రై ఎంట్రీ గైరా మొత్తం అరటి తోట ఉంది చుట్టుపక్కల. తోటనే మొత్తం అరటి తోటనే ఈ ఊర్లో. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉంది. నిన్న అరకులే పోసుకున్నా ఫుల్ ట్యాంక్. మళ్ళీ అక్కడ లంబసింగ్ వచ్చినప్పుడు చిక్కదని. ఇంతకుముందు రూట్ కన్ఫ్యూజ్ అవుతుంది ఓకే, అందుకనే రూట్ మ్యాప్ పెట్టుకుంటే. తునిపోతుంది కదా నర్సీపట్నం తుని బస్సు. ఈ బస్సు ఫాలో అవచ్చు, తుని వరకు ఇక బస్సు ఫాలో కావచ్చు. కానీ ఇక బస్సును దాటేసిపోతాం మనం. 40 కిలోమీటర్లు ఒకటే రూట్ అంట. ఇంకా అయిపోయింది. ఏడికెళ్ళి నా ఇష్ట కొట్టుడే ఆఫ్ చేయగా కెమెరా. ఇంకా 640 కిలోమీటర్లు ఉందిరా బాబు. వర్షన్ బాగా వేసిండ్రు లొకేషన్. బస్సు పోతున్నాయి. ఎవరు తుని హైవే రోడ్కి వచ్చేసినాయిగా. ముందుకు యూ టర్న్ తీసుకోమంటుండు. 100 మీటర్స్లో ఉందండి ఈ టర్న్. ఇక ఎక్కేసినారా ఒకటే రొటీగా చూసుకున్నాం. ఇక
విజయవాడ 256 కిలోమీటర్లు ఉంది. కూర్చొని విషయం పోయింది నాకైతే. కత్తిపూడి, కాకినాడ, విజయవాడ, చెన్నై స్టేట్ మనం ఒకటేలే. ఇప్పుడే రాజమండ్రి దాటిన, గోదావరి నదికి ఇప్పుడే దాటి తొలపదా. ఏలూరు, విజయవాడ స్టేట్. మైలేజ్ స్పీడ్ కొడితే తాగుతుంది ఇది కూడా బండి. నాకు మైలేజ్ ఏమి 30 ఇస్తలేదు. 20 ఇస్తుందో, 20 ఇస్తుంది అంతే. ఇప్పుడు కొట్టించిన కదా, 500 వేసుకో, 7 కిలోమీటర్ తీసేయి. ఫుల్ టైం కొట్టించిన. ఎన్ని కిలోమీటర్ అవుతుందో చూస్తా. టైం వచ్చి 4:36 అవుతుంది. ఈవినింగ్ అయికొచ్చింది. ఇంకా నాకు 506 కిలోమీటర్లు పోవాలి. మహబూబ్నగర్ పోవాలంటే ఇంకా 506 కిలోమీటర్లు పోవాలి. నైట్ అవుతుంది మనం 7 కల్లా. కానీ దొరుకురాయా అంతే, ఆ గ్యాప్లో దొరేయాలి. అబ్బా, విజయవాడకు వచ్చిన ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇప్పుడు విజయవాడకు వచ్చిన. ఇంకా 367 కిలోమీటర్లు ఉంది పోవడానికి నాకు. విజయవాడ ఈ లోకల్ ఏదో ఫ్లైఓవర్ ఉంది, పేరు తెలియదు. ఈ బ్రిడ్జి మీదకి పోతున్నాయి, పేరు తెలియదు నాకు బ్రిడ్జి పేరు. ఓ వీడు కూడా ట్రాఫిక్ అరా. వచ్చేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉండే. ఇక టైం అంతా ఇనే వేస్ట్ అయింది. పెట్రోల్ ఒక పాయింట్ లోకల్నే అయింది నాకైతే ఆ బండి ఆగి ఉండడం వల్ల. మొత్తానికైతే విజయవాడ ట్రాఫిక్ దాటుకొని బయటికి వెళ్తాం రయ్యా. అమ్మాయ, హైదరాబాద్ 272 ఉంది. అమ్మారు గుడి నైట్ టైం ఎప్పుడు తీయలేదు. ఫోకస్ సైడ్ చూడు. కృష్ణానది ఎక్కడుంది? విజయవాడ దాటినాక కీసరా టోల్ ప్లాజా వచ్చింది బా. సూర్యాపేట వచ్చిన ఇప్పుడు పోతున్న ఫ్లైఓవర్ పైన, బైపాస్ పైన ఉన్నా. ఇది ఆకలేస్తుంది, మనం తినాలి రవ్వపేట నాగి చూడాలి. వచ్చేసినాం హైదరాబాద్ వచ్చేసినాం అయ్యా. ఓఆర్ఆర్ ఉంది, ఇగో పైన ఓఆర్ఆర్. కార్ అయితే ఓఆర్ఆర్ ఫోటో అవుతుంటే శంషాబాద్ కాదు చెప్తుంటాడు ఎక్కి. బైక్ కదా, లోకల్కి వెళ్ళిపోవాలి. ఎల్బీనగర్కి వెళ్ళిపోతాం.
టైం వచ్చి 10 అవుతుంది. వరంగల్ వచ్చినప్పా, ఇంకా బెంగళూరు హైవే ఎక్కితే అయిపోయి ఒకటే స్టేట్ ఒకటే రూట్. ఇంకా 100 కిలోమీటర్లు పోతే ఇంటికి వెళ్ళిపోతాము. వరంగల్ చౌరస్తా ఇది. మొత్తానికైతే మహబూబ్నగర్ వస్తే ఇక టైం వచ్చి మహబూబ్ నగర్ వచ్చేసినాం. పిస్తా హౌస్ ఇది ఉంటుంది. ఇంక నేను మా ఇంటికి అయితే పోతున్నా. మహబూబ్నగర్కి వెళ్ళి మా ఊరు 20 కిలోమీటర్స్. మా ఊరికి వెళ్తున్నా. టైం వచ్చి 12 అవుతుంది ఇప్పుడు. నేను ఎన్ని గంటలకంటే నేను ఆడ 1 గంటకు బయలుదేరిన లంబసింగిలో. 1 గంట అయింది అనుకుంటా. 1 o'clock బయలుదేరితే 10 గంటలకు బయలుదేరితే ఇప్పుడు ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 గంటల జర్నీ అంటే 16 గంటలే చూపించింది. 16 గంటలు అంటే 3-4 గంటలు సేవ్ చేసుకున్నా.